ఆబ్సెంట్ మైండెడ్గా ఉంటున్నారు జనాలందరూ చూసుకుంటే. ఇప్పుడు కార్ ఎక్కుతాం లేకపోతే బండి ఎక్కుతాం, ఎక్కి ఇంటికి వచ్చేస్తాం, కానీ మలుపులు లేకపోతే ఇండికేటర్ వేసామా, హార్న్ కొట్టామా, ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాము. అండ్ అట్లనే ఒక్కోసారి చూస్తే ఇంట్లో ఫ్రిడ్జ్ తెరుస్తాం ఏదో తీద్దామని, కానీ మర్చిపోతాం. వెనక్కి తిరిగి మళ్ళీ ఎక్కడైతే ఆలోచించాం అక్కడికి వెళ్తేనే మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఏమైనా వార్నింగ్స్ అయినా మనకి బాడీ నుంచి వచ్చేది మతిమరపు అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా మీరు దట్ ఈస్ క్వైట్ కామన్. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కూడా ఇంట్లో పెన్ తీసుకుంటాం, రాసుకుందాం అని చూస్తాం, ఏం రాద్దామని మర్చిపోతాం. మోస్ట్ ఆఫ్ వాట్ ఐ డూ, మార్కెట్కి వెళ్తాం కొనడానికి, ఇది తీసుకురా ఇంట్లో ఏదో లిస్ట్ చెప్తారు, సో వీ గో టు మార్కెట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాం, ఏదో తెమ్మని చెప్పావు, ఏం తెమ్మని చెప్పావు అనేసి. సో దట్ క్వైట్స్ కామన్. బట్ యంగర్ జనరేషన్స్లో ఇట్స్ మోస్ట్ ఆఫన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఒకటి. రెండు, స్ట్రెస్ ఉండడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫోకస్ వల్ల ఏమవుతాయంటే ఈ రోజువారీ కాన్వర్జేషన్స్ కానీ లేకపోతే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వవు. మనకు గుర్తుండాలి అంటే రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయితేనే గుర్తుంటాయి. సో ఫోకస్ లేనప్పుడు మీరు ఏదో చెప్తారు, నేను పట్టించుకోలేదు, నా బ్రెయిన్లోకి వెళ్ళనే లేదు అది. నా తలలోపలికి వెళ్తే నాకు గుర్తుంటుంది, నా తలలోపలికి వెళ్ళనే లేదు అది. మీరు మాట్లాడుతుంటారు, నేను ఫోన్ చూసుకుంటుంటాను, లేదా ఎవరైతే అడుగుతారు, నేను టీవీ చూస్తుంటాను, సంథింగ్ ఏదో డిస్ట్రాక్టెడ్గా ఉంటాను. అవతల వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా నా బ్రెయిన్ లోపలికి వెళ్తే రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అవ్వనప్పుడు గుర్తుండే ఛాన్సే లేదు. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ ద కామన్ రీజన్. రెండు, స్ట్రెస్. సో మల్టిపుల్ ఇన్పుట్స్ బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి. మీరు మాట్లాడుతుంటారు, టీవీ వస్తూ ఉంటుంది, బయట ట్రాఫిక్ ఉంటుంది, నేను ఫోన్ చూసుకుంటుంటాను, ఆఫీస్ నుంచి ఏదో ఫోన్ వస్తుంది. సో మల్టిపుల్ ఇన్పుట్స్ బ్రెయిన్కి వెళ్తాయి ఒకేసారి. ఇన్ని వెళ్తున్నప్పుడు బ్రెయిన్ దాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటుంది. ఓకే, ఇది ప్రయారిటీ, ఇది గుర్తుండాలి, ఇది నెక్స్ట్ ప్రయారిటీ, ఇది గుర్తుండాలి. ఓకే, ఇది నాకు అవసరం లేదు ప్రస్తుతానికి, ఇది ప్రయారిటీ కాదు, నేను దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. సో దానివల్ల కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతాయి. దానివల్ల మతిమరుపు లేకపోతే ఈ క్లారిటీ లేకపోవడం, తాళాలు మర్చిపోవడం, లేకపోతే మార్కెట్లో మర్చిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.